శుభ్మన్ గిల్ 269, జడేజాతో పార్ట్నర్షిప్ 203, వాషింగ్టన్ సుందర్తో పార్ట్నర్షిప్ 144, ఇండియా 587 స్కోర్ చేయడం. తర్వాత ఇంగ్లాండ్ 3 వికెట్లు టపా 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 తీసుకోవడం. డే 2ని డామినేట్ చేసి పారేశారు ఇండియన్ టీమ్. కర్టసీ దర్ కెప్టెన్ శుభ్మన్ గిల్, సెన్సేషనల్ నాక్ ఫ్రమ్ ద స్కిప్పర్. మరి దాని గురించి మాట్లాడుకోవాలి, డే 2లో జరిగిన వింతల గురించి మాట్లాడుకోవాలి, చిన్న బ్యాంటర్స్ గురించి మాట్లాడుకోవాలి, క్యాచ్ బాబట్టారు దాని గురించి మాట్లాడుకోవాలి, చాలా విషయాలు ఉన్నాయి. సో ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ రోజు కనుక వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఈ వీడియో కూడా ఎక్కడ నచ్చితే హిట్ ద లైక్ బటన్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాస్ దట్ విల్ బి ఎ హ్యూజ్ బూస్ట్ ఫర్ అస్. అంతే చెప్తాను, నచ్చితేనే చేయండి, నచ్చకపోతే అవసరం లేదు. బట్ అఫ్ కోర్స్ ఖచ్చితంగా నచ్చే విషయం ఇండియా పర్ఫార్మెన్స్ ఆన్ డే 2 ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో. అండ్ అద్భుతంగా డామినేట్ చేశారు. అంటే బెస్ట్ కేస్ సినారియో ఏంటో అదే జరిగింది. ఓ విధంగా లైక్ 99% అదే జరిగింది. 600 కూడా వెళ్ళిపోయి ఉంటే అబ్బో అది బెస్ట్ కేస్ కంటే ఇంకా బెటర్ కదా. దిస్ ఐ థింక్ వాజ్ ఎ డ్రీమ్ పర్ఫార్మెన్స్ బై ద ఇండియన్ బ్యాటర్స్, ప్రత్యేకించి వాళ్ళ కెప్టెన్ శుభ్మన్ గిల్ నుంచి. బట్ దానికంటే ముందర అసలు సమరీ మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా ఏం జరిగింది, 2 రోజులు ఆట జరిగింది. అట్ ది ఎండ్ ఆఫ్ డే 2 ఇండియా స్కోర్ ఇస్ 587, దానిలో 269 ఫ్రమ్ దేర్ కెప్టెన్ శుభ్మన్ గిల్. అఫ్ కోర్స్ యువ్ గాట్ 89 ఫ్రమ్ రవీంద్ర జడేజా, 87 ఫ్రమ్ జైస్వాల్, 42 ఎంతో వాషింగ్టన్ సుందర్ నుంచి. ఇవన్నీ కలిపి 587 పరుగుల భారీ స్కోరు. అండ్ ఇంగ్లాండ్ బ్యాటింగ్కి రావడం, ఆకాశ్దీప్ 2 వికెట్స్ తీసుకోవడం అండ్ మియాభాయ్ 1 వికెట్ తీసుకోవడం. సో 3 డౌన్ అండ్ ఇంగ్లాండ్ 500 రన్స్కి పైగా వెనకబడి ఉన్నారు. సో లాంగ్ వే అవే ఇంగ్లాండ్ ఆ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియా దగ్గర రావడానికి. సో ఇది జరిగింది ఇన్ సమరీ. బట్ ద డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ లైక్ యూ ఆల్వేస్ కీప్ సేయింగ్. సో దాని గురించి మాట్లాడుకుందాం. టాప్ పర్ఫార్మెన్స్ ఏంటి? నౌ వితౌట్ ఎ డౌట్ శుభ్మన్ గిల్ పేరు చెప్పాల్సిందే. దీని ముందర వీడియోలో 100 కొట్టినప్పుడే హీ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, ఐరన్ మ్యాన్ ఇవన్నీ చెప్పా. మళ్ళీ చెప్తే రొటీన్ అయిపోతుంది, రిపిటేటివ్ అయిపోతుంది. సో అదేం కాకుండా తను ఎలా ఆడాడు ఇది దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. సో ఇంతకు ముందర తన బెస్ట్ ఫస్ట్ క్లాస్ స్కోర్ ఆర్ హైయెస్ట్ ఫస్ట్ క్లాస్ స్కోర్ ఇస్ 268 వర్సెస్ తమిళనాడు. ఈ డబుల్ సెంచరీతో కలుపుకొని తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4 డబుల్ సెంచరీస్ ఉన్నాయి. ఓడిఐస్లో వేరు డబుల్ సెంచరీస్ ఉన్నాయి. సో బేసికలీ డబుల్ సెంచరీ స్కోర్ చేయడం ఈ శుభ్మన్ గిల్కి అలవాటు. ఆ పట్టుదల చూపించాడు. బికాస్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో 147 స్కోర్ చేసి తను అవుట్ అయిన తర్వాత ఒక కొలాబ్స్ జరిగింది. తనకి అర్థమైంది, నేను సెట్ అయి ఉన్నప్పుడు అవుట్ అవ్వడం నేను చేసిన పొరపాటు. 147 కొట్టాడు నిజమే, అవుట్ అనేది ఎవరు కూడా తను తప్పు పట్టరు. కానీ తను ఇంకాసేపు ఆడితే టీం టోటల్ 550 దాకా వెళ్ళుంటే, తను ఉండుంటే మ్యాచ్ రిజల్ట్ వేరేగా ఉండే అవకాశాలు ఉండేవి. అది త్వరగా అర్థం చేసుకొని కెప్టెన్గా ఆ ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ స్వీకరించి ఈసారి ఆ తప్పు చేయను అని టెస్ట్ మ్యాచ్కి ముందరే చెప్పాడు. ఆ మాటకి కట్టుబడి ఓపికతో, నిగ్రహంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో, సంకల్పంతో, నైపుణ్యంతో బ్యాటింగ్ చేసి తను 269 స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత, రోజు అయిపోయిన తర్వాత దీప్ దాస్ గుప్తాతో మాట్లాడుతూ ఒక చిన్న ఇంటర్వ్యూలో తను చెప్పిన విషయం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను చిన్నప్పుడు ఎలా అయితే బ్యాటింగ్ ఎంజాయ్ చేసేవాడినో, ఎలా బ్యాటింగ్ ఎక్కువసేపు చేయడం నాకు ఇష్టం ఉండేదో అది చేద్దాం అనుకున్నాను. ఎక్కువ ఆలోచించలేదు. 35, 40, 45కి రాగానే పెద్ద స్కోర్గా మార్చేయాలి అని ఎక్కువగా ముందు ఏం జరుగుతుందో ఆలోచించకుండా మూమెంట్లో బ్రతకడం అంటావే, ఆ ప్రెజెంట్లో ఉండడం అంటావే, దాని మీద ఫోకస్ చేశాను. అందుకే బహుశా ఈ నాక్ ఇంత పెద్దదిగా మారిందేమో. హీ వెంట్ బ్యాక్ టు ఎంజాయింగ్ బ్యాటింగ్. గ్రేట్ బ్యాటింగ్. నేను కెప్టెన్ని, నేను బ్యాటింగ్లో ఇది చేసి చూపిస్తా, నేను చేసిన తర్వాత మీరు చేయాలి, మీ అంతటి మీరే చేయాలి అని చేతలతో తను సంపాదించుకున్న మర్యాద ఇది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా ఉన్నాయి. దిస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. యాక్చువల్లీ షిప్స్ 2 ఉన్నాయి. ఒకటి జడేజా తోటి. ఇది ఐ థింక్ మ్యాచ్ డిఫైనింగ్ ఇన్ ఎ సర్టన్ సెన్స్. నిన్న ఆడుతున్నప్పుడు కూడా 100కి పైగా పార్ట్నర్షిప్ ఉండింది. కానీ ఆ రెండో రోజు ఆట ప్రారంభించిన తర్వాత ఫస్ట్ సెషన్లో వికెట్స్ ఏవే నష్టపోకుండా ఆడగలిగితే, ఈ పార్ట్నర్షిప్ని పెద్దగా మారిస్తే, ఈ పార్ట్నర్షిప్ కనుక 150-200 దాకా వెళ్తే అని అందరూ ఊహాగానాలే. జరుగుతుందనే నమ్మకం లేదు. న్యూ బాల్ ఉండేది ఇంగ్లాండ్ దగ్గర. 1 వికెట్ బ్రింగ్స్ 2 అండ్ దెన్ కొలాప్స్ అయిపోయే అవకాశం లేదు. సో వీళ్ళిద్దరూ ఓపిక ఆడటం చాలా ముఖ్యం. అక్కడ జడేజాని కూడా మెచ్చుకోవాలి. ఎస్, శుభ్మన్ గిల్ తనకు కావాల్సిన ప్రైజ్ తనకి ఇచ్చేసాం. కానీ జడేజా స్కోర్ చేసిన 89 కూడా ఇట్స్ వర్త్ ఇట్స్ వెయిట్ ఇన్ గోల్డ్. 100 రాలేదు, బట్ 100 కంటే ఎక్కువ విలువైన నాక్ ఇది. జడేజా చాలా ఓపిక్గా ఆడాడు. తను కూడా ఎక్కడా కూడా ఫ్లాంబాయింట్ షాట్స్ ఆడలేదు. కామ్గా, ఎష్యూర్డ్, ఇన్ కంట్రోల్. తను అవుట్ అయిన బాల్
కొంతమంది అనుకోవడం తన ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, చిన్న స్లిప్ అప్ అయి ఉండొచ్చు అని. బట్ ఐ థింక్ ఇట్ వాస్ వెరీ గుడ్ బాల్. సడన్ గా ఒక బౌన్సర్ వేసాడు జాష్ టంగ్, అప్పటిదాకా పైకి వేస్తున్నవాడు. ఈ బౌల్డ్ షార్ప్ బౌన్సర్ ఆక్వర్డ్ హైట్ లో వచ్చింది, ఇన్స్టింక్టివ్ గా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మోహన్ వైపు ఈగ వచ్చింది అనుకుందాం, ఇలా జరుగుతాం కదా. అలాగే బాల్ వచ్చినప్పుడు కూడా చాలా సందర్భాలు జరుగుతాం. ఎస్, మీరు జోన్ లో ఉంటే మేబీ లాట్ ఆఫ్ వెరీ గుడ్ బ్యాటర్స్ దాన్ని వదిలేసి ఉండేవాళ్ళేమో. జడేజా అక్కడ ఇన్స్టింక్టివ్ గా వెళ్ళిపోయాడు. బట్ ఐ డోంట్ థింక్ వీ షుడ్ బ్లేమ్ హిమ్ ఫర్ దాట్. కాట్ ఆన్ ద గ్లవ్స్ అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఈ సింపుల్ క్యాచ్ జేమీ స్మిత్ కి 89 అవుట్ అయ్యాడు. తను 203 పార్ట్నర్షిప్స్ వెళ్ళిపోయిన తర్వాత కేమ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ వాషింగ్టన్ సుందర్తో గిల్ కలిసి చేసింది. గేమ్ మార్చేసిందిగా. దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ లాస్ అండ్ ఎ ప్రాబబుల్ విక్టరీ. ఇప్పుడు ఇండియా ఈ పార్ట్నర్షిప్తో చేసింది ఏంటంటే ఓటమి అన్న రిజల్ట్ని అయితే చాలా దూరంగా తోసేశారు. అక్కడెక్కడో ఉంది. ఇక్కడ పాసిబిలిటీ డ్రా లేదా ఇండియా విన్ ఎక్కువ. ఇంగ్లాండ్ గెలుపు అనేది చాలా చిన్న ప్రాబిలిటీగా మారిపోయింది ఈ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ తర్వాత. నాట్ టు సే ఇంగ్లాండ్ కెన్ నాట్ కమ్ బ్యాక్, బట్ చాలా రన్స్ స్కోర్ చేసి పెట్టారు. ఆల్ థ్యాంక్స్ టు దిస్ పార్ట్నర్షిప్. వాషింగ్టన్ సుందర్ కూడా హీ వాజ్ అన్కంఫర్టబుల్, స్పెషల్లీ ఆ షార్ట్ బాల్ తో డ్రిప్ కేజ్ లోకి వేసినప్పుడు. తను ఎప్పుడైతే 6 కొట్టే ప్రయత్నం చేస్తాడో హీ లుక్స్ ఓకే, బట్ ఎప్పుడైతే డిఫెండ్ చేయాలో చాలా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తూ వచ్చాడు. జైస్వాల్తో చూసాం, కరుణ్ నాయర్తో చూసాం, అండ్ ఇక్కడ మళ్ళీ వాషింగ్టన్ సుందర్తో కూడా అదే చూసాం. జడేజాని కూడా షార్ట్ బాల్స్ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారు, బట్ ఈ ఫౌండ్ వే టు స్కోర్ రన్స్. వాషింగ్టన్కి ఆ ఫీల్డ్ పెట్టారు, లెగ్ గలీ, లెగ్ స్లిప్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్ అండ్ డీప్ స్క్వేర్ లెగ్. అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, అగైన్ గ్రేట్ క్యాప్టెన్సీ బై హిమ్. రిజల్ట్ వచ్చుండకపోయి ఉండొచ్చు కనుక, బట్ ఓవరాల్ గా తన క్యాప్టెన్ మెచ్చుకుని తిరిగారు. బికాజ్ దే హ్యాడ్ 6 ప్లేయర్స్ ఆన్ ద లెగ్ సైడ్, 3 ప్లేయర్స్ బిహైండ్ స్క్వేర్, 3 ప్లేయర్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ స్క్వేర్, అండ్ ఆ షార్ట్ బాల్ టాక్టిక్ కూడా పనిచేసింది సర్టన్ సెన్స్ దట్ వికెట్ రాకపోయినా కూడా వాళ్ళని ఆపగలిగారు. ఎక్కువ వేగంగా రన్ స్కోర్ చేయలేదు. యూ హ్యాడ్ ఎ ఫైన్ లెగ్, యూ హ్యాడ్ ఎ లాంగ్ లెగ్, వాజ్ కైండ్ ఆఫ్ ఒక 10 yards బౌండరీ నుంచి లోపలే, అండ్ అలాగే లెగ్ స్లిప్, ఫార్వర్డ్ షార్ట్ లెగ్, ఇలా ఫీల్డర్స్ ని పెట్టి ఆ షార్ట్ బాల్ వేయడం అక్కడ వాషింగ్టన్ ఇబ్బంది పెట్టారు. బట్ స్టిల్ ఈ స్టక్ టు హిస్ గన్స్, రన్స్ స్కోర్ చేశారు. కొన్నిసార్లు టుక్ ద షార్ట్ బాల్ ఆన్, కొన్నిసార్లు సింగిల్స్ కి తరలించాడు. శుభ్మన్ గిల్ ఐ థింక్ 2 ఫాల్స్ షాట్స్ ఆడాడు బాసు, నా ఉద్దేశంలో 2 కూడా పుల్లే. ఒకటి ఐ థింక్ అది 200కి చేరుకున్న ముందరో తర్వాత గుర్తులేదు కానీ ఎగ్జాక్ట్ గా ఓ పుల్ షాట్. అగైన్ దాన్ని అలాంగ్ ద గ్రౌండ్ ఆడదాం అనుకున్నాడు, కొంచెం గాల్లోకి వెళ్ళిపోయింది, ఆక్వర్డ్ గా ఉండింది. అక్కడ సింగిల్ వచ్చింది, బట్ అగైన్ తన అవుట్ అయిన బాల్ కూడా కొట్టాలా వద్దా, ఎందుకు ఆడాడు ఆ షాట్? అగైన్ బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ. బయట 2 ఫీల్డర్స్ ఉన్నారు బౌండరీ పైన, స్క్వేర్ లెగ్ లో ఒక ఫీల్డర్ ని పెట్టున్నాడు. అలాంగ్ ద గ్రౌండ్ ఆడాలి, గాల్లో కొడితే వెనక్కి క్యారీ అయిపోతుంది భయం. ఆ ఆలోచన వల్ల ఈ జస్ట్ ట్రై టు ట్యాప్ ద బాల్. గట్టి కొట్టేసింటే ఒక రకం, అలా ట్యాప్ చేసి అది క్యాచింగ్ ప్రాక్టీస్ గా మారిపోయింది. విచ్ ఇస్ వై ఐ థింక్ బెన్ స్టోక్స్ క్యాప్టెన్సీ డిజర్వ్స్ లాట్ ఆఫ్ ప్రైజ్. ఈ మ్యాచ్ లో చూపించుకోవడానికి అన్ని వికెట్స్ లేవు, త్వరగా అవుట్ చేయలేకపోయారు. 587 కన్సీడ్ చేశారు, కానీ అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాడు. బ్యాటర్ ఏం చేస్తున్నాడు దానికి భిన్నంగా చేయించే ప్రయత్నం చేశాడు. ఐ థింక్ దట్స్ వెరీ గుడ్ సైన్ ఫర్ ఎ క్యాప్టెన్, అండ్ స్టోక్స్ ఐ థింక్ ఇస్ బ్రిలియంట్ విత్ హిస్ క్యాప్టెన్సీ. బట్ ఆఫ్ కోర్స్ శుభ్మన్ గిల్, జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఆడించడం కరెక్టే కదా అని అనొచ్చు. నౌ రన్స్ వచ్చాయి కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది ఇన్ హైండ్ సైడ్, బట్ ఐ వుడ్ స్టిల్ థింక్ దట్ రన్స్ ఎన్ని కొట్టినా టెస్ట్ మ్యాచ్ గెలవాలి అంటే 20 వికెట్స్ తీసుకోవాలి. అది తీసుకునే బౌలింగ్ అటాక్ లో కుల్దీప్ యాదవ్ ఇస్ మై ప్రిఫరెన్స్ ఇప్పటికి కూడా ఓవర్ వాషింగ్టన్ సుందర్. ఎస్, రన్స్ కాంట్రిబ్యూట్ చేశాడు, ఎస్ 587 వచ్చింది. దర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ 430 అండ్ 587, అన్నీ నిజమే. కానీ 20 వికెట్లు తీసుకోగలమా? ఆ టెస్ట్ అవుతుంది మిగిలిన 3 రోజుల్లో. ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, అండ్ యూ కుడ్ సీ దట్ ఆకాష్ దీప్ సడన్ గా ఒక ఓవర్లో 2 వికెట్లు తీసేసుకున్నాడు. యూ హ్యాడ్ ఫస్ట్ బెన్ డకెట్ caught by again the sensational skipper Shubman Gill. Can do nothing wrong boss. Bat to 269, క్యాచ్ కూడా షార్ప్ క్యాచ్ సెకండ్స్ లో తను పూర్తి చేసుకున్నాడు. ఆ క్యాచ్ ఎందుకు ఫినిష్ చేయగలిగాడు తెలుసా అంత కంఫర్టబుల్ గా? తనే చెప్పాడు కూడా. ఇన్ఫాక్ట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ కామెంటరీ, బట్ హీ కన్ఫర్మ్ దట్ ఆ పోస్ట్ డే ఇంటర్వ్యూలో దట్ అంతసేపు బ్యాటింగ్ చేసిన తర్వాత 387 బాల్స్ ఎంతో ఎదుర్కొన్న తర్వాత బాల్ని చూసి బాల్ ఫుట్బాల్ లా కనిపిస్తుంది అంటావే, అంటే యూ ఫోకస్ సో మచ్ ఆన్ ద బాల్ దట్ బాల్ చాలా క్లియర్ కనిపిస్తుంది అనమాట. మీ ఏకాగ్రత మొత్తం బాల్ వైపు వెళ్ళిపోతుంది. అండ్ స్లిప్ లో ఉన్నప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్. అప్పుడే ఫ్రెష్ గా వచ్చిన ఫీల్డర్ అయితే సడన్ గా రియాక్ట్ అవ్వడం కష్టం, బట్ బాల్ ని అంత ఏకాగ్రతతో చూసి చక్కగా సైడ్ చేస్తూ ఈ కుడ్ కంఫర్టబుల్లీ టేక్ దట్ క్యాచ్. నేరుగా వచ్చి చేతిలో పడింది అది ఇన్ ద మిడిల్ ఆఫ్ హిస్ పామ్. సో ఆ 269 హెల్ప్ చేసిన క్యాచ్ తీసుకోవడంలో కూడా. దట్ వాస్ ద ఫస్ట్ బ్రేక్ త్రూ. వెరీ నెక్స్ట్ బాల్ ఆలిపోప్ వచ్చాడు, ఆలిపోప్ వెళ్ళిపోయాడు. కేఎల్ రాహుల్ ఈసారి ఒక జగ్లింగ్ క్యాచ్ తీసుకున్నాడు, తన చేతి తగిలింది, గాల్లోకి ఎగిరింది. శుభ్మన్ గిల్ థర్డ్ స్లిప్ లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ రాహుల్ రియాక్షన్ చూసిన తర్వాత యూ వుడ్ హావ్ అండర్స్టూడ్ దట్ యూజువల్లీ చేతి తగిలి బౌన్స్ అయిపోతే పక్కన స్లిప్ ఫీల్డర్ ఆ క్యాచ్ కోసం వెళ్ళాలి, బట్ శుభ్మన్ గిల్ సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. కేఎల్ రాహుల్ పట్టేశాడేమో అనుకుని. లక్కీలీ రాహుల్ దగ్గరలో ఉండడంతో క్యాచ్ పూర్తి చేశాడు. 2 in 2 ఫర్ ఆకాష్ దీప్. ఇంగ్లాండ్ వాజ్ రాక్,
బట్ అక్కడ ఫినిష్ అవ్వలేదు బికాస్ సిరాజ్ వచ్చి ఇంకొక వికెట్ తీసుకున్నాడు. ఈ గాట్ జాక్ క్రాలీ. ఇట్ వాస్ అ టైర్డ్ షార్ట్ బాస్. 150 ఓవర్స్ ఫీల్డింగ్ చేసిన తర్వాత ఎవరన్నా వచ్చి బ్యాటింగ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఆన్ ద రైజ్ ఒక డ్రైవ్ ఆడదాం అంటున్నాడు అవే ఫ్రమ్ ద బాడీ, అవుట్ సైడ్ ఎడ్జ్. కరుణ్ నాయర్ స్మార్ట్ క్యాచ్ ఫస్ట్ స్లిప్ లో. భలే టెక్నిక్ ఉంది కరుణ్ నాయర్కి, ఎక్కువ పొడుగ్గా ఉండడు. సో ఈ గోస్ ఆన్ హిస్ నీస్ అండ్ రివర్స్ కప్ స్టైల్లో క్యాచెస్ తీసుకుంటాడు. క్లీన్ యాజ్ అ విసిల్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. కరుణ్ నాయర్ ఆ క్యాచ్ తీసుకుంటే 3 వికెట్లు కూడా నష్టపోయారు. హ్యారీ బ్రూక్ తర్వాత వచ్చిన తర్వాత ఫస్ట్ 2 balls బీటెడ్ అవుతుంది ఆఫ్ స్టంప్. అవి కూడా తగిలేసి ఉంటే, ఎడ్జ్ తగిలి కీపర్కి ఫస్ట్ వెళ్ళిపోయి ఉంటే బాల్స్ కథ వేరే లెవెల్లో ఉండేది. కౌంటర్ అటాక్ చేశారు, 70 odd runs ఏదో స్కోర్ చేశారు ఇంగ్లాండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డేస్ ప్లే. అండ్ అలా డే ముగిసింది, రైట్. సో డే 3 చాలా పెద్ద టార్గెటే ఉంది ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ముందర. అండ్ డే 3 is called the moving day because things move in the test match really quick. కొంచెం స్పైసీ ట్రాక్ ఇస్తే, ఫాస్ట్ బౌలర్స్ కొంచెం హెల్ప్ ఇస్తే ఈ బుమ్రా, సిరాజు, ప్రసీద్ వీళ్ళు మరీ ఎఫెక్టివ్గా మారిపోతారేమో. మన బలం అది కాదు, మన బలం రన్ స్కోర్ చేయడం కాబట్టి ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ తయారు చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అందుకనే పక్క పాట వికెట్స్ ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పిచ్ ఎడ్బాక్స్లో ఎవరు చూడలేదు మధ్యకాలంలో. పైగా క్రాక్స్ కూడా ఫామ్ అయిపోతున్నాయి, నిలువుగా కాదు అడ్డంగా క్రాక్స్ వస్తున్నాయి. దీంతో ఏమన్నా జరగచ్చని ట్రాట్ అన్నాడు. అదే కనుక జరిగితే ఆ రఫ్ ఇంకాస్త క్రియేట్ అయితే ఇబ్బందులు కలిగించవచ్చు ఇంగ్లాండ్ బ్యాటర్స్కి. అండ్ స్పీకింగ్ ఆఫ్ రఫ్, ఇది ఫస్ట్ సెషన్లో కూడా మొదలైంది కాస్త. బెన్ స్టోక్స్ బౌలింగ్ వేస్తున్నప్పుడు తను డేంజర్ లోకి వెళ్తున్నాడేమో అని చూశారు కాస్త. తర్వాత జడేజా షాట్ ఆడడం, పరిగెత్తడం, టేక్స్ ఆఫ్ స్టంప్ దగ్గర తన మొదటి పాదం పడడం, అది బెన్ స్టోక్స్ చూసి ఎంపైర్ చెప్పడం కావాలని చేస్తున్నాడు. బికాస్ దీస్ గేమ్స్మెన్షిప్స్ కీప్ హ్యాపెనింగ్. కావాలని చేసినా చేయకపోయినా కూడా ఆ రఫ్ క్రియేట్ అయితే బౌలింగ్ చేసే వాళ్ళకి కొంచెం కలిసి వస్తుంది. సో అది గమనించిన బెన్ స్టోక్స్ ఎంపైర్ చెప్పడం, ఇలాంటి చిన్న చిన్నవి జరిగాయి. సో ఆల్స్ ఫేర్ ఇన్ దిస్ గేమ్, బట్ ఇలాంటి చిన్న చిన్న టాక్టిక్స్ కూడా నడుస్తున్నాయి. సో డే 3లో ఆ రఫ్ ఎంత క్రియేట్ అవుతుంది, స్పిన్నర్స్ ఎంత ప్లేలోకి వస్తారు, ఫాస్ట్ బౌలర్స్ ఎంత ఫ్రెష్గా ఉంటారు. ఎక్కువ ఓవర్స్ వేయలేదు కదా ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇప్పటిదాకా ఇండియన్ బౌలర్స్. సో వాళ్ళు వచ్చి మళ్ళీ న్యూ బాల్తో, ఆ సెమీ న్యూ బాల్తో ఇంకొంచెం స్పెల్ చేస్తారు. అంతా స్పిన్నర్స్ వస్తారు, వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా ఉంటారు. ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. కాబట్టి డే 3 అసలు మిస్ అవ్వకూడదు. 2:30కి మధ్యాహ్నం జియో హాట్స్టార్లో మళ్ళీ వచ్చేస్తాను. ఐల్ బీ దేర్, ఐల్ హోస్ట్ ప్రీ షో, విల్ డూ ది కామెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. అండ్ ఆఫ్ కోర్స్ త్రూఅవుట్ ద డే మీతోనే ఉంటాం. సో యూ కెన్ వాచ్ ది యాక్షన్ దేర్. యాక్షన్ అయిపోయిన తర్వాత చూడకపోతే ఒకవేళ కనుక ఏం జరిగిందో తెలుసుకుందాము అనుకుంటే కనుక మన స్టంప్ టైల్స్ ఎలాగో ఉంది ఇక్కడ కవర్ చేస్తాం మనం ఆ రోజుకి సంబంధించిన విషయాలు. సో వి విల్ డూ దట్ యాజ్ వెల్. సో అది తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు ఆ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. లైక్ ది వీడియో, అండ్ దాంతో వీడియో ఎక్కువ మందికి చూపిస్తుంది యూట్యూబ్ ఆటోమేటిక్గా. దట్ విల్ హెల్ప్ అస్ ఇన్ రిటర్న్. సో చిన్న పని మీ సైడ్ నుంచి, స్మాల్ లిటిల్ హెల్ప్. డూ దట్ ఫర్ అస్. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. ఎంజాయ్ డే 3 అండ్ సెన్సేషనల్ శుభ్మన్ గిల్కి ఏం చెప్పినా తక్కువే. ఐ థింక్ he was fabulous in this day 2. Adios, amigos.